హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి హ్యూలెట్ ప్యాకర్డ్ అని హెచ్పిఈ అనే ఒక యాక్టివిటీ బేస్డ్ యాప్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఇట్లా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ని డౌన్లోడ్ అవర్ యాప్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇదంతా మీ టీమ్ డీటెయిల్స్ అనేది చూసుకోవడానికి, అంటే ఫస్ట్ లెవెల్ ఎంతమంది జాయిన్ అయ్యారు, సెకండ్ లెవెల్ ఎంతమంది జాయిన్ అయ్యారు, థర్డ్ లెవెల్లో అన్నట్లుగా. ఓకే, సో ఇక్కడ టీమ్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూపిస్తుంది. ఓకేనా? సో కిందకు వచ్చినట్లయితే ఇక్కడ డిపాజిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే మీరు దీంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి విత్డ్రా అందరికీ తెలిసిందే. సో కార్డ్ అని చెప్పి ఉంది కదా, సో దీనిలో బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చిన్నగా గిఫ్ట్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, అదేంటి అంటే టెలిగ్రామ్లో మనకు ఒక కోడ్ ఇస్తారు మార్నింగ్ పూట. సో యాజ్ ఆఫ్ నవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఇవ్వడం. అది ఇచ్చారంటే దానిలో 5 రూపీస్ నుంచి 15 రూపీస్ దాకా ఎంతన్నా ఉండొచ్చు. అది ఇక్కడ టైప్ చేసి ఆ కోడ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇక్కడ దాకా అర్థమైంది మీకు. అండ్ రీఛార్జ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, బికాస్ చాలామంది అడిగారు. డిపాజిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు, సో ఫర్ సపోజ్ ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో 801 రూపీస్ అనుకుందాము. ఓకేనా? సో ఇవన్నీ ఛానల్స్ అన్నమాట మనకి కనిపించేవి. ఈ 4 వచ్చేసి ఛానల్స్. ఏ ఛానల్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చి సెకండ్ ఛానల్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నా. ఓకే, సో ఇట్లా రీడైరెక్ట్ అవుతుంది. సో జీపే, పేటిఎం, ఫోన్పే, యూపీఐ అని చెప్పుంది. నేను పేటిఎం మీద క్లిక్ చేసి నేను చేసుకుంటున్నాను. మీకు ఏది ఉంటే దాని మీద క్లిక్ చేసి అది చేసుకోండి. ఓకేనా? సో ఇంతే. అండ్ మీరు ఏది చేసినా సరే యూటీఆర్ నెంబర్ వచ్చి కాపీ చేసి పేస్ట్ చేసేటట్లుగా ఉండాలి. ఓకేనా? సో మీకు తెలుసు కదా యూటీఆర్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలా అన్నది. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను ఇంకా. ఎస్, ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. కింద మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా బ్యాగ్ సింబల్ లాగా, అది ప్రోడక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. స్పాట్ కేస్, సెలెక్షన్, ఇన్నోవేషన్ అని చెప్పేసి 3 టాస్క్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట, కేటగిరీస్. సో యాక్చువల్లీ మనం ఏంటి అంటే ప్రతి దానిలో ఫస్ట్ ప్రోడక్ట్ అనేది తీసుకుంటాం. స్పాట్ కేసులో వచ్చేసి మనకి విఐపి 0, సో దీనికి ఎలిజిబుల్ కాబట్టి మనకి 535 రూపీస్ ఇన్వెస్ట్ చేసి స్పాట్ కేసులో ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయాలి. ఓకేనా? మేడం ఈ మనీ అనేది వస్తుందా అని చెప్పేసి మీరు అడగచ్చు, నన్ను క్వశ్చన్ చేస్తారు. బట్ ఈ మనీ అనేది మనకి రాదు. ఓకేనా? బికాజ్ 53 డేస్ దాకా యాప్ రన్ అవుతుందా అంటే 53 డేస్ దాకా యాప్ అనేది రన్ అవ్వదు. సో మరి ఎట్లాగా నేను పెట్టిన మనీ నాకు రావడం అని చెప్పి మీరు అడగచ్చు. సో సెలెక్షన్ అని చెప్పి ఉంది కదా, సెలెక్షన్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రోడక్ట్ కొనొచ్చు అంటే 295 పెట్టి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇప్పుడు ఒక 10 o'clockకి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే రేపు మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ మనకి 442 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా? మనం అది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ప్రాఫిట్ వచ్చింది. ఇంకా మనీ నేను పెట్టింది రాలేదు అని చెప్పి అన్నవాళ్ళు ఇన్నోవేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్నోవేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేస్తారు. 3 days, 7 days అట్లాగా సైకిల్ ఫినిష్ అయినాక వచ్చేది. అవి యూస్ చేసినట్లయితే మనకి ఇంకా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా? సో మంచి యాప్స్ బాగున్నాయి అంటే ఒక 2 products, 3 products దాకా లాంచ్ చేస్తారు. లేదు అంటే ఒక 2 products అట్లాగా చిన్న ప్రాఫిట్ అనేది వస్తుంది. యాప్ మంచిది అయితే ఒక 3-4 కూడా రావచ్చు. 4 అంతా డౌటే, 3 అన్నా రావచ్చు. ఓకేనా? ఇప్పుడు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మీరు ఎవరు కూడా మేడం నేను ఇది తీసుకోవచ్చా అట్లాంటప్పుడు 1650 పెట్టి అంటే యూజ్ లేదు కదా. 1650 పెట్టి మీరు ఇది తీసుకున్నా సరే మీకు 52 డేస్ అయినాక మీకు అమౌంట్ వచ్చింది అంటే మీరు తీసుకోవచ్చు. అమౌంట్ అనేది మనకి ఇది రాదు. సో నేను చెప్పకోకుండా మీరు ఏ ప్రొడక్ట్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఓన్లీ దీనిలో ఫస్ట్ ప్రోడక్ట్ 535 రూపీస్ది, సెలెక్షన్లో ఫస్ట్ ప్రోడక్ట్ 295 రూపీస్ది, ఈ 2 మాత్రమే ప్రజెంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ 2 కలిపి మనకి ఎంత అంటే 830 రూపాయలు అనేది అవుతుంది, ఈ 2 కలిపితే. ఓకేనా? సో 830 రూపాయలు కదా, మీరు రిజిస్టర్ అవ్వగానే మీకు బోనస్గా 29 రూపాయలు అనేది ఇస్తున్నారు. సో 830 మైనస్ 29 రూపాయలు, 801 రూపాయి మీరు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అంతకన్నా మీరు అసలు ఇంకెక్కువ రీఛార్జే చేయకూడదు. సో దీంట్లో ఏంటి అంటే విత్డ్రాల్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు డైలీ విత్డ్రాల్ ఉండిద్ది. టైమింగ్స్ ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 9:30 మార్నింగ్ 9:30 నుంచి సో ఈవినింగ్ వచ్చేసి 8:30 దాకా మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు.
ఓకేనా. సో విత్డ్రాల్ అమౌంట్ మినిమం విత్డ్రాల్ వచ్చి 200 రూపాయలు అన్నమాట. సో ట్యాక్స్ వచ్చి 4% దాకా ట్యాక్స్ కట్ అవుతుంది. ఒక్క రోజుకి ఒక విత్డ్రాల్ మాత్రమే పెట్టుకోగలం. ఓకేనా గైస్. సో ఇదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని 200 రూపీస్ మినిమంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఉండిద్దిలేండి 200 రూపీస్. డైలీ విత్డ్రాల్ మాత్రం మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా. ఈలోపు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేమెంట్ అనేది యాడ్ అయిపోతుంది కదా, ఆ టైం కల్లా విత్డ్రాల్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనా. రోజుకి ఒకసారి మాత్రమే మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవాలి. ఓకే. సో ఇంతే. దీనికన్నా వేరే డీటెయిల్స్ కానీ ఏమీ లేవు. రిఫర్ చేసుకుంటే దీనిలో ఎక్కువ మనీ అనేది వస్తుంది. మోస్ట్లీ ఒక 150 ఎంత వస్తుంది దీనికి ఒక్కొక్క రిఫరల్కి. ఓకేనా. సో ఏంటి అంటే గ్రూప్ ఉన్నవాళ్ళు, టీమ్ ఉన్నవాళ్ళు రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ లింక్ యాక్టివిటీ బేస్డ్ యాప్ కాబట్టి. అండ్ వీటి నుంచి ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం ఊహించలేము. ఒక మంత్కి ఒక 3-4 ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ యాప్స్ వచ్చినా మంచి మనీ అనేది వస్తాయి. సో వీటి నుంచి ఎట్లా యూహించాలంటే ఒక 500 ఆర్ 400 నుంచి 900 ఆర్ 1000 దాకా మనం మధ్యలో, అంటే మనకి థర్డ్ ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యే దాన్ని బట్టి మనము ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే డీటెయిల్స్ అంతే, ఇంతే. నన్ను అడగకోకుండా ఏది కూడా మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. నేను నా వాట్సాప్ గ్రూప్లో చెప్తాను. యాప్ లాంచ్ అయినప్పుడు, ప్రోడక్ట్స్ లాంచ్ అయినప్పుడు అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డైలీ చెక్ ఇన్, ఇక్కడ మై టాస్క్స్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డైలీ అటెండెన్స్ అని చెప్పి ఉంది. ఓకేనా. దీని మీద క్లిక్ చేశారంటే మీరు 8 రూపీస్ అనేది మీకు వస్తుంది డైలీ. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్లో కోడ్ ఇస్తారని చెప్పాను కదా, యాజ్ ఆఫ్ నో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ గిఫ్ట్ మీద క్లిక్ చేసి మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కోడ్ని. సో ఇట్లా కూడా ఇది మిస్ చేయకూడదు. రోజుకి 8 రూపీస్ అంటే అది చిన్న విషయం అయితే కాదు. అండ్ కోడ్ కూడా వచ్చింది కాబట్టి చేర్చి మీకు ఒక 15 రూపాయల దాకా రావచ్చు రోజు. అది కూడా వదులుకోకూడదు అనమాట ఇలాంటి యాప్స్లో. ఓకేనా. సో చిన్న ప్రాఫిట్ చూసుకునే వాళ్ళకి ఇదైతే చాలా మంచి యాప్ అని అయితే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.